బలమైన సింహం, తెలివైన కుందేలు. ఒకప్పుడు ఒక పెద్ద అడవిలో ఒక బలమైన సింహం ఉండేది. ఆ సింహం చాలా క్రూరంగా ఉండేది. అది జంతువులను అతి క్రూరంగా చంపి తినేది. అడవిలోని జంతువులందరూ చాలా భయపడ్డారు. ఒకరోజు అన్ని జంతువులు ఒక పెద్ద చెట్టు క్రింద సమావేశమయ్యాయి. ఇలా కొనసాగితే మనమంతా ఒకరోజు అంతరించిపోతాం. మనమంతా కలిసి ఒక పరిష్కారం ఆలోచించాలి. కొంతసేపు ఆలోచించిన తర్వాత నక్క ఒక ఆలోచన చెప్పింది. ప్రతిరోజూ మనలో ఒక జంతువు సింహం దగ్గరకు వెళ్ళాలి. అప్పుడు సింహం మిగతా వారిని వేటాడదు. దీనికి అన్ని జంతువులు అంగీకరించారు. భయపడిన జంతువులు రోజుకొకటి చొప్పున ఆహారంగా పంపుతామని సింహంతో ఒప్పందం చేసుకున్నాయి. కొన్ని రోజులు గడిచాయి. ప్రతిరోజూ ఒక జంతువు సింహం దగ్గరకు వెళ్ళేది. ఒకరోజు కుందేలుకి వంతొచ్చింది. కుందేలు చిన్నదైనా చాలా తెలివైనది. అది తనలోనే ఆలోచించింది, నేను ఎలా అయినా ఈ సమస్యకు ఒక పరిష్కారం కనుక్కోవాలి. కుందేలు నెమ్మదిగా ఆలోచిస్తూ సింహం దగ్గరకు బయలుదేరింది.